హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరంగం వారి ఎంటర్టైన్మెంట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ మేము చేపల కూర చేయాలని ఫిక్స్ అయిపోయాం. మా మమ్మీ వచ్చేటప్పుడు చేపలు అయితే తెచ్చింది. మేము వాటిని నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసేసి చేపల కూర చేసేస్తున్నాం. చూసేయండి. ఉల్లిగడ్డలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని వీటిని వెనకట వాళ్ళు ఉల్లిగడ్డ కాల్చేవాళ్ళు కదా, మనకి ఆ సదుపాయం లేదు కాబట్టి మనం వీటిని ఇలా చేస్తాం. వీటన్నిటిని వేయించుకున్నాం కదా, మొత్తం మిక్సీ పట్టుకొని కడిగి శుభ్రంగా వీటిని కడుక్కున్నాము. అందులో ఇగో కొంచెం పసుపు, కారం వచ్చేసి నేను ఇది కేజీన్నర అట్లా ఉంటాయి చేపలు, అయితే ఒక 6 స్పూన్లు వేసుకుందాం. అట్లాగే అల్లం వేసుకుందాం. అల్లం వచ్చేసి 2 స్పూన్లు వేసుకుందాం. ఇంకా కొంచెం తక్కువ కొంచెం వేసుకుందాం. ఇందాక మనం వీటిని ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం కదా. ఈ చేపల పులుసుకి ఇవన్నీ మెంతులను జీలకర్ర ఉంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. వాటిని వేయించిన దాన్ని పట్టింది ఇప్పుడు దీంట్లో వేస్తాను. వీటిని మనం 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాం. 4 ఉల్లిగడ్డలు వేయించి మిక్సీ పెట్టాము. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి చేపలకు పట్టించి కొద్దిసేపు అలా ఉంచుదాం. మర్చిపోయాను, ఇవాళ మృగశిర కార్తె కాబట్టి మృగశిర కార్తె రోజు చేపలు తినాలి అని అంటారు మన పెద్దవాళ్ళు, ఆరోగ్యానికి మంచిది అని. కనుక ఇవాళ చేపలు అందుకే తీసుకొచ్చాను. అది ఈవినింగ్ టైము చేస్తున్నాను. పచ్చిమిర్చి, మనం చేపల కూర వండే ముందు పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డల ముక్కలు పట్టుకుందాం. అదొక ముద్ద చేపలో కలిపినాం. కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తాలింపుకి వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఏంటంటే ఇప్పుడు కొంచెం తాలింపులో కొంచెం, మళ్ళీ ఉడికాక దించే ముందు కొంచెం వేసేద్దాం. అప్పటికి ఇది వేగాక మళ్ళీ చేపల ముక్కలు వేసుకుందాం. ఇందాక మనం అన్ని దినుసులు వేసి కలిపి పెట్టుకున్న పీసెస్ ఇవి. చేపల ముక్కలు మనం ఇప్పుడు తాలింపులో వేసుకుందాం. చిన్న చిన్న చేపలు, ఇవే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి చేపల పులుసుకి. నలిగిపోయి నలుగు మనం వీటిని గంట పెట్టి తిప్పద్దు అన్నట్టు. ఇవి కొంచెం మనం ఒక క్లాత్ పట్టుకొని ఆ గిన్నెలు పట్టుకొని నేను ఒకసారి తిప్పుతా, అప్పుడు చూద్దు కానీ. అంత పెద్ద కళాయి లేదు కాబట్టి ఇలా ఇంత పెద్ద గిన్నె పెట్టాను అన్నట్టు. మరి చితికిపోవా? చితకవు, మనం చేయి గంటేసి తిప్పం కాబట్టి ఒక మసిగడ్డ పట్టుకొని గిన్నె పట్టుకొని చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటే
ఒక్క చేపల ముక్క కూడా నడవదు. ఎలా ఉంది ముక్క అలాగే ఉంది. ఇది కొంచెం ఇట్లా ఈ నూనెలో కొంచెం మగ్గినాక అప్పుడు మనం చింతపులుసు పోసుకున్నాం దీంట్లో. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, ఇలా మొత్తం మనకి కలుస్తుంది అన్నట్టు. చింతపులుసు మంచిగా ఇదంతా మొత్తం చింతపులుసు అంతా మనం ఒక గిన్నెలోకి చేసుకొని దాన్ని పులుసులోకి పోసేస్తాం చేపల ముక్కల్లోకి. మనం ఈ పులుసుని ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. అదే చిన్న పులుసు పోసుకోవాలి. ఒకసారి పులుసు పోసాక మళ్ళీ మనం ఒకసారి గిన్నెని ఇలా పట్టుకొని ఇలా ఇలా మనం గంటే అస్సలు పెట్టకూడదు. మంచిగా ఎక్కడికక్కడ చక్కగా కలుస్తుంది అన్నట్టు. ఓకే, అది ఇందాక 2 స్పూన్లు వేసా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేస్తాను. కొత్తిమీర వేసుకుందాం అనుకున్నాం కదా, కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా పొడి కూడా వేసుకుందాం. మసాలా పొడి మనం ఇంట్లో తయారు చేసుకునేది, వేసుకున్న ధనియాల పొడి. ఇది ఈ గరం మసాలా కొంచెం దించే ముందు వేసుకుందాం. మసాలా పొడి వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి ఇలా మనం గంట పెట్టి తిప్పకుండా ఇలాగే తిప్పాలి. ఇప్పుడు మనకి ఎంత అందంగా అవపడుతుందో చూసారా చేపల కూర. ఓకే, ఫిష్ కర్రీ అయిపోయింది. చూసారు కదండి, మా చేపల కూర అయితే ఇలా అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం అది తినడానికి. సో మరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.